తెలంగాణ కాంగ్రెస్కి మనకే సంబంధం లేదు. తెలంగాణ స్టేట్ వేరు, కలిసి ఉన్నప్పుడైతే మాట్లాడేవాళ్ళం. కానీ తెలంగాణ స్టేట్లో కూడా ఎక్కువ రోజులు చూడరు కదండి ఎవరిని. అహంకారం ఎక్కువ రోజులు ఉండదు, కుటుంబ పరిపాలన ఎక్కువ రోజులు ఉండదు. మనం ఎంత మంచి చేసినా కూడా దాచుకునే అక్కడ ఆయన చేసింది అంతే కదా. ఇదివరకు మొత్తం కుటుంబ పరిపాలన ఎవరిని అడిగినా కూడా అర్బన్లో అంతా ఏంటంటే ఏ ఫ్లైఓవర్లు ఏదో చేశారు, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉందనడం వల్ల అర్బన్లో సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి. రూరల్ మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళు పెట్టిన పథకాలే తెలంగాణలో వాళ్ళకి తిప్పికొట్టాయి. ఎక్కడ దళిత బంధు కానీ రైతు బంధు కానీ 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాడు కూడా రైతు బంధు ఇచ్చారు. మరి అవన్నీ వాళ్ళలో ఉన్న లోపాల వల్ల, కాంగ్రెస్లో ఉన్న ఐక్యత వల్ల అద్భుతంగా రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎప్పుడూ మనమే అంటే ఎలాగండి, ఫెవికల్లాగా అతుక్కుని నేనే కూర్చుంటాను, సీటు నాదే, మొత్తం రాష్ట్రం మొత్తం నాదే, నేనే దాచుకోవాలి, ఇంకెవడో బాగుపడకూడదు, పైకి రాకూడదు, దళితులకు అధికారం ఇవ్వకూడదు అని అంటే భూస్థాపితాలన్నీ.